అది అమావాస్య రాత్రి. చుట్టూ నిశ్శబ్దం. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. రామయ్య అనే ఒక ఆటో డ్రైవర్ ఆ రోజు చివరి రైడ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో ఒక్కసారిగా ఫోన్ మోగింది. ఒక తెలియని నెంబర్ నుండి. ఒక అమ్మాయి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగింది. రామయ్య చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. కానీ ఆటో మిర్రర్లో తెల్ల దుస్తుల్లో ఒక అమ్మాయి నిశ్శబ్దంగా నిల్చుంది. ఆ అమ్మాయి వచ్చి ఆటోలో కూర్చుంది. రామయ్య అడిగాడు ఎక్కడికి వెళ్ళాలి అని. ఆమె మెల్లగా చెప్పింది శ్మశాన వాటిక దగ్గరికి అని. ఆటో ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంజన్ ఆఫ్ అయింది. ఆ అమ్మాయి కిందికి దిగింది. ఆమె కాళ్ళు నేలను తాకలేదు. ఒక్కసారిగా భయంకరమైన అరుపులు. గాలి బలంగా వీచింది. చుట్టూ చీకటి. మరుసటి రోజు ఉదయం శ్మశాన వాటిక దగ్గర జనాలు కూడారు. రామయ్య మృతదేహం ఆటో పక్కనే పడి ఉంది. పోలీస్ ఫోన్ చెక్ చేస్తే చివరి కాల్ టైం 11:58 రాత్రికి ఉంది.